ఆంధ్రుల సాంఘిక చరిత్రలో 65 స్కోర్ చేయాలని కఠినంగా తాపత్రయపడుతున్న అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోయేటువంటి ఇలాంటి బిట్లు మీరు తప్పనిసరిగా చేయాలి మిత్రులారా. అప్పుడు వీటికి సంబంధించినటువంటి గొప్ప ప్రాక్టీస్లకి మీరు వస్తారు. ఇలాంటి అంశాల గురించి ఫస్ట్ మనం చూద్దాం. 240 టార్గెట్గా పెట్టుకుంటే 230 సాధించిన DT పోస్ట్ మనం సాధించవచ్చు అన్నది గతంలో నేను వీడియోలో చెప్పాను. ఇప్పుడు నేరుగా దాంట్లో మనకి 65 మనం అంటున్నాం, 70 వరకు రావచ్చు. అందులో మనం 70 మార్క్స్ 65 to 70 ఇక్కడ సాధించేస్తే విజయాన్ని మనం ఖరారు చేసుకోవచ్చు. అంతటి ప్రాధాన్యత ఏపీ హిస్టరీకి ఉంది. అందుకే దీన్ని లైఫ్ లైన్ ఆఫ్ గ్రూప్ 2 ఎగ్జామ్. గ్రూప్ 2 ఎగ్జామ్కి ఒక జీవనాడి. ముందుకెళ్దాం మిత్రులారా. ఫస్ట్ క్వశ్చన్ వినండి. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్ కూడా మీ ముందు ఉంచుతాను. కొత్త ఆలోచనలు మనం తీసుకుందాం. కాకినాడ దొమ్మి కేసు 1907 నాటి సంఘటనకు కారకుడైన కెప్టెన్ కెంపును ఈ సంఘటన తర్వాత ఎక్కడికి బదిలీ చేశారు? 1 రాజమండ్రి, 2 విశాఖపట్నం, 3 మద్రాస్, 4 కడప. మొదట ఎందుకు ఈ బిట్ చేయాల్సి వచ్చిందో నేను చెప్తాను. గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ సిలబస్ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు 5 సార్లు వచ్చింది మిత్రులారా. ఇప్పటి వరకు 5 సార్లు ఏపీ హిస్టరీని మనకు క్వశ్చన్ పేపర్లుగా బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు రాయబోయేది 6వ పేపర్. అందులో కాకినాడ దొమ్మి కేసులు ఇదివరకే కాకినాడ దొమ్మి కేసు ఎప్పుడు జరిగింది అని ఇచ్చేశాడు. ఆంధ్ర పొలిటికల్ ఫీల్డ్లో తొలి క్రిమినల్ కేసేది అని కూడా బిట్టి ఇచ్చేశాడు. యూరోపియన్ క్లబ్ అంటే కాకినాడ దొమ్మి కేసు సందర్భంగా దేనిపైన దాడి జరిగిందని కూడా ఇచ్చాడు. ఈ 3 ఇచ్చేసిన బిట్లే మనం చదువుకొని వెళ్ళి మళ్ళీ మనం గ్రూప్ 2లో DT కొడతాను అని చెప్పడం సమంజసం కాదని నా అభిప్రాయం. అందుకే దాని నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ డాక్టర్ కెంపుని ఈ సంఘటన తర్వాత ఎక్కడికి బదిలీ చేశారు అన్నది. దీన్ని ఫస్ట్ ఆన్సర్ చేసే ముందు తెలివిగా ఇది ఏది మనకు తెలియదు, క్వశ్చన్ పేపర్లో కొత్తగా వచ్చింది అనుకున్నాం. దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలా? ఫస్ట్ మీకు తెలుసు, స్వదేశీ ఉద్యమం అనేటువంటిది ఆంధ్రదేశంలో 1907 అంటే నాటి సంఘటనలు కదా, గట్టిగా జరుగుతున్న కాలం. గట్టిగా ఎక్కడ జరిగింది? రాజమండ్రిలో జరిగింది. అదే రకంగా విశాఖపట్నంలో కూడా కొంత జరిగింది. సో ఇవి 2 అంటే ఈ 2 ఆప్షన్స్ను మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు అలాగే ఎలిమినేట్ చేయవచ్చు ఈ 2 ఆప్షన్స్ని? ఎందుకంటే డాక్టర్ కెంప్ అనబడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఇక్కడే ఉంచితే మరింత ప్రజా ఆందోళన పెరుగుతుందని అధికారులు భావిస్తారు కదా. కాబట్టి మీ ఆప్షన్స్ మద్రాస్ కానీ కడప కానీ కావాలి. కానీ ఇప్పుడు మీరు పుస్తకాలు ఏం చదువుకుని ఉన్నారు? చాలా పుస్తకాల్లో డాక్టర్ కెంపును తాత్కాలికంగా మద్రాస్కి తరలించారు అని చదువుకున్నారు. కాబట్టి ఆన్సరు చాలామంది లపక్కన మద్రాసు పెడతారు. రాంగ్. కానీ కడపకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏమి తెలియకపోయినా ఇలా ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఇంక తెలిస్తే గొడవే లేదు. ఎందుకట్లా? సో ఇప్పుడు ఇంకా కొత్తగా చూద్దాం. కాకినాడ దొమ్మి కేసు అన్నది ఆంధ్ర పొలిటికల్ ఫీల్డ్లో తొలి క్రిమినల్ కేసు అయినా ఇందులో ఆసక్తికరమైనది ఏమిటి? డాక్టర్ కెంప్ అనేటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనిని చూసి 3 ఆ పిల్లలు ఆ బృందంలో వందే మాత్రం నినాదాలు చేశారని, అందులో కృష్ణారావు అనేటువంటి మెడుకోని ఈ డాక్టర్ కెంప్ కాలర్ దొరకపుచ్చుకొని నుదుటిన పిడుగుతులు కుదడంతో అతను అన్కాన్షియస్ అయ్యాడని తెలుస్తాం. ఈ సంఘటన విన్నటువంటి కాకినాడ ప్రజానికం తీవ్ర ఆగ్రహానికి గురయ్యి ఏం చేసిందో తెలుసా మిత్రులారా? మొత్తము ఈ డాక్టర్ కెంప్ అనేటువంటి అతను నైట్ 8:30 PM అంటే 8:30 అయ్యగారు ఎవరో ఈ డాక్టర్ కెంప్ అనేటువంటి ఎవడైతే ఉన్నాడో
ఇతని ఫ్రెండ్స్ యూరోపియన్ క్లబ్ అయినటువంటి బెనిటో క్లబ్లో భోజనాలు చేస్తూ ఉండగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి రాళ్ల దాడి జరిగింది, చాలా గొడవ జరిగింది. ఆనాటి రోజుల్లోనే 2,000 రూపాయలు విలువైన ఆస్తి ధ్వంసం జరిగిందని బ్రిటిష్ ప్రభుత్వం లెక్కగట్టింది మిత్రులారా. ఎవరి నాయకత్వంలో జరిగిందో తెలుసా? అరిపెరాల లక్ష్మీ నరసింహారావు, లక్ష్మీ నరసింహం అని కూడా అంటారు. ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. అరిపెరాల లక్ష్మీ నరసింహం, అరిపెరాల లక్ష్మీ నరసింహం నాయకత్వంలో లేదా నరసింహారావు నాయకత్వంలో దాడి జరిగింది. బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. అతను ఎవరని కూడా అడుగుతాడు. కాకినాడ స్వదేశీ స్టోర్స్ మేనేజర్ అతను. అంత గొప్పగా దాడి జరిగింది. సో అప్పుడు ఏం చేశాడు? అప్పుడు కలెక్టర్ ఏం చేశాడంటే, ఇంకా డాక్టర్ కెంపుని ఇక్కడే ఉంచితే ఆ ఆందోళన తీవ్రంగా జరుగుతుందని ఆ రాత్రిపూట సైకిల్ పైన సామర్లకోటకి తరలించి అక్కడి నుంచి రాజమండ్రికి తరలించేశారు. ఇంకా ప్రజాగ్రహం తీవ్రమవుతుంది తరలించి తాత్కాలికంగా మద్రాసుకి తరలించారు. ఆ తర్వాత కడపకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కేసులో 20 మందిని అరెస్ట్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యుడెవరు? అరిపెరాల లక్ష్మీ నరసింహం లేక అరిపెరాల లక్ష్మీ నరసింహారావు. మెయిన్ అక్యూజ్డ్ చిన్నపేరయ్య, పెద్దపేరయ్య కూడా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఇలా చదవాల్సి వస్తారు. ఇప్పుడు నేను ఇందులో మీరు మళ్ళీ ఇంకొకటి అడగచ్చు. కాకినాడ దొమ్మి కేసు 1907 నాటి సమయంలో కలెక్టర్ ఎవరో, ఈ చర్యలన్నీ తీసుకునేది ఎవరు అని కూడా అడిగేటువంటి అవకాశం ఉన్నది మిత్రులారా. ఇంత విస్తృతంగా ఏపీ హిస్టరీలో పట్టు పెంచుకోవలసిన అవసరం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రులారా. సో ఈ క్వశ్చన్లకి వెళ్ళే ముందు మనం ఇంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీకు ఎక్కడైనా గ్రూప్ 2కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి యొక్క ఆ పీడిఎఫ్ అండ్ డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి, గొప్పగా వాళ్ళు పంపుతారు. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్, అక్కడ చాలా గొప్ప నాలెడ్జ్ కూడా మీకు ఉంటుంది మిత్రులారా. ఇందులో 300 టెస్ట్ సిరీస్లో మైక్రో లెవెల్కి వెళ్ళి డిజైన్ చేశారు. ప్రతి చిన్న టాపిక్కి 20 క్వశ్చన్స్. సో 300 టెస్ట్లు. ఇవి కాకుండా మళ్ళీ డైలీ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో మనకి పొందుపరచడం జరుగుతోంది. సో 80 స్టాండర్డ్ పుస్తకాల నుంచి వచ్చేటువంటి ఆ సమాచారం మిత్రులారా, ఆ పుస్తకాల యొక్క శ్రేణి ఈ రకంగా ఉంటుంది. ఎన్నో గ్రంథాలు పరిశీలించి అద్భుతమైనటువంటి ఈ బృందం ఏదైతే ఉందో, సో అవి పుస్తకాలు ఈ రకంగా రూపొందించడం జరిగింది మిత్రులారా. సో ఇవన్నీ ఒకేసారి చేతిలో హోల్డ్ అవ్వట్లేదు కాబట్టి చూపిస్తున్నా. ఇంత కృషి ఇంత పక్కాగా జరిగింది కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఇంతటి సబ్జెక్ట్ ఉన్నటువంటి సంస్థలో చేరాలా వద్దా అన్నటువంటి అంశం. గొప్ప సబ్జెక్టుని సమాచార సేకరణకు, గొప్ప ఆలోచనలకు అంకితం ఇవ్వడం, దానిపైన ప్రయత్నం చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇంకా మీరు గొప్పగా కూడా వెళ్ళాలనుకుంటే అందులో సాంఘిక చరిత్ర నా మానస పుత్రిక 28 పుస్తకాలు, ఇక్కడ 25 అని రాశారు, ఇంకా 3 యాడ్ అయ్యాయి. అందులో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాచార గ్రంథం మీరు ఇదివరకే చూసి ఉన్నారు. వాటిని కూడా మీరు పరిశీలిస్తారు మిత్రులారా. సో రైట్, ఇక నేను సబ్జెక్ట్లోకి వెళుతున్నా. పదే ఆలోచన చేయండి. 30 సంవత్సరాల అనుభవము, హిస్టరీలో పిహెచ్డి లాంటి అనుభవం, గొప్ప ఫ్యాకల్టీ బృందం, బిట్ ఎక్కడొస్తుంది ఎక్కడ రాదనేటువంటి ఆలోచన, ఇంతటి గొప్ప స్థాయిని పరిశీలించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. వచ్చే జాబ్ క్యాలెండరే ప్రత్యేకమైంది. మళ్ళీ ఇంత పోస్టులతో ఇట్లా వస్తుందని ఇప్పుడిప్పుడే చెప్పజాలం. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఆ సూచనలు, సలహాలు, సూపర్ స్ట్రాటజీ కోర్సులు, ఆడియో కోర్సులు కూడా ఈ టెస్ట్ సిరీస్కి లింక్ చేసి ఇస్తున్నటువంటి సంస్థగా దీన్ని గుర్తించి మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ, సో నేను మళ్ళీ ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళి మనం తొక్కదీసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో రైట్, ఈ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ఈ క్రింది వానలో విప్లవ పరివర్తనం పేరిట పొలిటికల్ డ్రామాను రచించింది ఎవరు? ఆప్షన్ 1 రావి నారాయణ రెడ్డి, ఆప్షన్ 2 దర్శి చెంచయ్య, ఆప్షన్ 3 కొడాలి ఆంజనేయులు, ఆప్షన్ 4 పొచ్చిరపల్లి సుందరయ్య. సో ఇందులో మీకు ఈ బిట్ ఎందుకు రూపొందించారు? ఈ బిట్ని మీకు ఏమీ తెలియదు అనుకున్నాం. ఫస్ట్ వెళ్ళారు అంటే ఏం తెలియదు, మీరు జస్ట్ దీనిపైన అవగాహన లేకుండా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూశారు, కంగారు పడక. ఫస్ట్ మీకు ఏ వ్యక్తికైనా రావు నారాయణ రెడ్డి తెలుసు, దర్శి చెంచయ్య తెలిసి ఉంటుంది, పొచ్చిరపల్లి సుందరయ్య. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా విప్లవ పరివర్తనం రాశారా అనేది ఫస్ట్ చెక్ చేయండి. మీకున్న పుస్తకాల ద్వారా, మీరు చదివిన ద్వారా రాయబడలేదో నిర్ధారించుకున్నారు అనుకోండి. అయినా కొందరిలో డౌట్ ఉంటుంది, రాశారో లేదో అని. సో అప్పుడు ఒక ఛాన్స్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద
కొడాలి ఆంజనేయులు ఎంచుకోవచ్చు. రైట్ ఆన్సర్ కూడా అదే. అలా చేయవచ్చు అనమాట. అందుకు ఆప్షన్స్ని బట్టి కూడా ఆన్సర్ చేయడం చాలా నేర్చుకోవాలా. ఏదో గుడ్డితి చేలో పన్నట్టు సాధారణ పుస్తకాల నుంచి బిట్లు తీసేసి అవునా కాదని రాయడం అలాంటిది కాదని, ఒక టెస్ట్ బిట్టు ప్రామాణికత అంటే ఆ 4 ఆప్షన్స్ మధ్య ఇచ్చేటువంటి ఆ సబ్జెక్ట్నే మీరు ముందుకు తీసుకెళ్తుంది. మరి ఆప్షన్స్లో ఎందుకు రామనారాయణ రెడ్డి ఇచ్చారు, ఆప్షన్స్లో ఎందుకు దర్శి సంచయ్ ఇచ్చారు, ఆప్షన్స్లో ఎందుకు పిచ్చరపల్లి సుందరయ్య ఇచ్చారు, కొడాలి ఆంజనేయులు ఇచ్చారు. ఇది మన శిక్షణా సంస్థకి స్టాండర్డ్ని, అనుభవాన్ని, ఓపిక రాసేటువంటి తత్వాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ కొడాలి ఆంజనేయులు. ఏం రాశారు? విప్లవ పరివర్తనం. రావినారాయణ రెడ్డి చాలాసార్లు ఇచ్చారు, ఇంకా కొత్తగా ఇస్తే ఏమి ఇవ్వచ్చు రావినారాయణ రెడ్డి పేరిట. సో రావినారాయణ రెడ్డికి ఏ అవార్డు వచ్చిందో చూడొచ్చు. పద్మశ్రీనా, పద్మవిభూషణ, పద్మభూషణ చేయవచ్చు. రావినారాయణ రెడ్డి నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిపినప్పుడు నెహ్రూ కంటే ఎంత మెజార్టీ, ఒక జస్ట్ ఐడియా, ఎంత మెజార్టీని అడిగే అవకాశం లేదు. అప్పుడప్పుడు తలతిక్క ప్రొఫెసర్లు తగిలితే అలాంటివి కూడా అడిగే అవకాశం ఉండదు. పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆయన పనిచేయడం జరిగింది. ఆంధ్రలో ఆయన ఏ ఉద్యమంలో పాల్గొన్నాడని అడగచ్చు. ఆంధ్రలో ఏ యొక్క నగరంలో ఏ ఉద్యమంలో పాల్గొన్నాడని అడగచ్చు. రావినారాయణ రెడ్డి పైన బిట్లు రావాలంటే అలాంటివి రావడానికి కూడా అవకాశం ఉంది మిత్రులారా. అంతేకాకుండా గొప్పమైనటువంటి పాత్ర పోషించాడు. ఏ ఆంధ్ర మహాసభలకు ఆయన నాయకత్వం ఇచ్చారని అడగచ్చు. అది మనకు అడగడు, అది తెలంగాణ వాళ్ళకి అడుగుతాడు. మనకి ఈ బిట్లు అడగచ్చు. ఎందుకంటే ఆంధ్రలో ఆయన శాసనలోంగన ఉద్యమంలో కాకినాడలో పాల్గొన్నాడు కాబట్టి అది బిట్టు. అందుకే నేను ఇందాక అడిగాను. అట్లా చదువుకోవాలి అంతే తప్ప రావినారాయణ రెడ్డిని కానీ ఆయన రాసిన గ్రంథం రాసేసి తెలంగాణ సాహిత్య రైతాంగ పోరాటము అద్భుతమైన పోరాడాడు, ఆయన హరిజనోత్తరానికి కృషి చేశాడు, భూదాన ఉద్యమం, ఇలాంటి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ బిట్స్. సో ఇవన్నీ అర్లియర్ అడిగేసినందుకు అడగల. ఆయనకు వచ్చిన అవార్డు కానీ లేకపోతే మెజారిటీ కానీ ఇప్పుడు కాకినాడలో కానీ శాసనలోంగన ఉద్యమంలో ఆయన పాల్గొనే తీరు అడిగేటువంటి అవకాశం. ఇక దర్శి సంచయ్ అనగానే మీరు ఆయన రాసినటువంటి పుస్తకం చదివేసి ఇంకా దర్శి సంచయ్ అట్లాంటి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, కొత్తగా ఆయన గురించి చదవాల్సి వస్తుంది. ఏ జైలు ఏమిటి, ఎక్కడ తప్పించుకున్నా అట్లాంటి బిట్లు ఇంకా చదవండి. పుచ్చరపల్లి సుందరయ్య ఇంకా విశాలాంధ్రలో ప్రజారాజ్యంతో ఆగిపోద్దండి, కొత్తగా వెళ్ళండి మిత్రులారా. గట్టిగా కూడా చదవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి, చుక్కలు అంటుకుంటాయి. అసర్షన్ అండ్ రీజన్ ఈ బేసిడ్ చాలాసార్లు ఇచ్చాడు. ఎక్కువగా మన పాలిటీలు కుమ్మేసిడు ఇలాంటివి రావాలంటే సబ్జెక్ట్ పైన పట్టు రావాలి. ఒక రాయి వేయడం వేరు, తెలుసుకుని ఆన్సర్ చేయడం వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ ద సేమ్. సో మీకు అసర్షన్ వాదన ఏంటంటే కాకతీయుల కాలంలో కేంద్రాధికారం బలహీనంగా ఉంది. రీజన్, దానికి కారణం ఏంటంటే సామంత రాజ్యాలు స్వతంత్రంగా పాలిస్తూ ఉండడం. ఇంకా ఇవి కామన్ ఆప్షన్స్. ఏ మరియు 2 సరైనవి, ఏకి 6 సరైన వివరణ, 2 ఏ మరియు 6 సరైనవి, ఏకి 6 సరైన వివరణ కాదు, 3 ఏ సరైంది కానీ 6 కాదు, 4 ఏ సరైంది కాదు కానీ 6 సరైంది అని ఇచ్చారు. ఫస్ట్ మీకు అర్థం కావాలా, కాకతీయుల యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటో అర్థం కావాలా. ఇక్కడ ఆన్సర్ ఏంటో చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ చూడండి, కాకతీయుల కాలంలో కేంద్రాధికారం బలహీనంగా ఉందా లేదా. అందరూ ఏమనుకుంటారంటే తెలుగు నేలంతా ఏకఛత్రాధిపత్యంగా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చినటువంటి గణపతి దేవుడి కాలంలో ఆంధ్రదేశాధీశ్వరుడైనటువంటి యొక్క ఈ కాకతీయుల కాలంలో కేంద్రాధికారం బలహీనంగా ఉండడమా అని ఎవరైనా అనుకుంటే తప్పు. ఎస్, గణపతి దేవుడి కాలంలో మనకి ఆంధ్రదేశం అంతా ఒకే గొడుగుకి రాజకీయ ఛత్రం కిందకు వచ్చి తెలుగు నేల తన యొక్క ఆ మాతృత్వాన్ని, ఆ సహజత్వాన్ని పొందిందని చదువుకుని ఉంటారు. కానీ కేంద్రాధికారం బలహీనంగా ఉంది. ఎస్, అసర్షన్ కరెక్ట్ అనమాట. ఎందుకో తెలుసా, వాడు ఇచ్చాడు ఇక్కడ సామంత రాజ్యాలు స్వతంత్రంగా పాలిస్తూ ఉండడం. ఏమిటా కాలం నాటే సామంత రాజ్యాలు? కోట పాలకులు, నతవాడి పాలకులు, నిడదవోలు చాళుక్యులు, ఇంత చాలామంది ఉన్నారు. ఎస్ నిజమే, వారితో వైవాహిక సంబంధాలు ఉన్నాయి, నిజమే, వారు సామంత రాజ్యాలు నిజమే, కానీ వాళ్ళు స్వతంత్రంగా పాలిస్తూ ఉన్నారు. ఎస్, కాబట్టి ఆ రీజన్ కూడా కరెక్టే. కాబట్టి అప్పుడు ఏ మరియు 6 సరైనవి, ఏ 6 సరైన వివరణ. ఎందుకంటే ఆల్ ట్రిబ్యూటరీ రూలర్స్ వర్ ఎక్సర్సైజ్డ్ ద పవర్స్. సో కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకా ఒక కారణం కూడా ఉంది. రుద్రమదేవి కాలంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయంకర విధానం కూడా దీనికి కారణం మిత్రులారా. ఎస్, వీ హ్యావ్ 2 రీజన్స్ ఫర్ దాట్. సో ఏమిటి రుద్రమదేవి కాలంలో వచ్చిన నాయంకర విధానము? ఇది కూడా ఇట్సెల్ఫ్ ఒక మంచి బిట్టు. కాకతీయుల కాలంలో నాయంకర విధానం అనేటువంటిది ఎవరి కాలంలో పురుడు పోసుకుంది అంటే రుద్రమదేవి కాలంలో పురుడు పోసుకుంది అంటారు. అందుకని
కాకతీయుల కాలంలో చదివినప్పుడు మీకు నీతి శాస్త్రం ముక్తావళిలో మనకు ఆ వివరాలు ఉన్నాయి, పురుషార్థ సారంలో ఉన్నాయి, నీతి సారంలో ఉన్నాయి, సకల నీతి సమ్మతంలో కూడా ఇవి ప్రత్యేకంగా ఉన్నాయని మీరు చదువుకోవాల్సి వస్తుంది. అందుకనే కాకతీయుల కాలంలో కేంద్రాధికారం బలహీనంగా ఉంది. దానికి 2 కారణాలు. ఒకటి, సో మనకి సామంతరాజులు స్వతంత్రంగా పాలిస్తూ ఉండడం. 2, రుద్రమదేవి కాలంలో వచ్చిన నాయకర విధానం. సో బోత్ రీజన్స్ వర్ కరెక్ట్. సో దాట్స్ ఆల్సో రైట్. అందువల్ల అక్కడ సెంట్రల్ పవర్ చాలా వీక్గా ఉందని మీరు అర్థం చేసుకుంటారు. సో ఈ యొక్క ప్రత్యేకత తర్వాత కాలంలో కూడా మనకు కనపడుతుంది. కాకతీయుల అడ్మినిస్ట్రేషన్ చదివేటప్పుడు గణపతి దేవుడి కాలంలో మహాప్రధాని ఎవరో చదవాలా, గణపతి దేవుడి కాలంలో మనకి 2వ ప్రతాపరుద్రుడి కాలంలో మహాప్రధాని చదవాలి, 2వ ప్రతాపరుద్రుడి కాలంలో గజబలాది చదవాలి, ఈ రాజ్యాన్ని ఏ రకంగా విభజించాడని చదవాల్సి వస్తుంది. సో ఇట్లాంటి అంశాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. అది చదివేటప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ శాసనాలు కూడా మనం చదవాల్సి వస్తుంది. ఈ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి శాసనాలు నేను చెప్పేది. సో ఉదాహరణకు సన్నిగాన్లా శాస్త్రం ఏం చెప్తుంది అని చదవాల్సి వస్తుంది. ఇలాంటి అంశాలన్నీ చదువుతారని ఆశిస్తున్నా. అంతేకాకుండా మీరు జనరల్ స్టడీస్లో అద్భుతమైన పరిశోధన చేసి 30 సంవత్సరాలు అందించాం. ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు చదివి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా, 14 పుస్తకాల నుంచి వచ్చిన భారత రాజ్యాంగాన్ని చూడండి. ఇవి ఏమవుతాయి, పదే రివిజన్ చేయవచ్చు. అంతేకాకుండా తక్కువ మొత్తం క్రీమ్ అంతా తీసుకు చోటికి అనలిటికల్గా బిట్టుపడే విధంగా రాయడం వలన అద్భుతమైన సమాచారంతో రివిజన్ ఎక్కువసార్లు చేయవచ్చు. కూల్గా ఉంటుంది 1000 పేజీలతో పోలిస్తే. భారతదేశ చరిత్ర నా మానస పుత్రిక. సో ఇది కూడా మనకంతే. సో ఎట్లాగ చూడండి, ఒక 1000 పేజీలు చదివే బదులు ఇండియన్ సొసైటీ లాస్ట్ టైం అన్ని చోట్ల బిట్టు రాకపోయినా ఇది పెర్ఫామ్ చేసింది. సో అదే రకంగా ఏపీ ఎకానమీ ఎన్ని చూడండి మిత్రులారా, ఇంత కృషి మీకు జరిగి ఉందన్నదని ఆలోచన చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని ప్రభుత్వ వెబ్సైట్లు తెలుగు అకాడమీతో సహా కలిపి రూపొందించినటువంటి పుస్తకం. సో మిత్రులారా, ఇండియన్ ఎకానమీ సో రైట్ ప్రత్యేకతగా రూపొందించబడింది. అందుకే మనం ఏ పోటీ పరీక్ష అయినా అది బిట్ అంచనా వేయగలుగుతున్నాం, బిట్ తెప్పించగలుగుతున్నాం అంటే ఈ కృషి, ఈ ప్రత్యేకత, ఈ క్రమశిక్షణ కారణం. ఆల్ ద వెరీ బెస్ట్ మిత్రులారా. ఏ దేంట్లోనైనా మీరు స్వయంగా మాట్లాడి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.